నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణంలోని వక్ఫ్ బోర్డు భూములపై బీఆర్ఎస్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ముస్లిం ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ వక్ఫ్ బోర్డు భూములపై ప్రేమ చూపుతోందని విమర్శించారు. గత కాంగ్రెస్ పాలనలోనే వక్ఫ్ బోర్డు భూముల్లో షెడ్లు ఏర్పాటు చేసి కిరాయిలు వసూలు చేశారని ఆరోపించారు. కబ్రస్థాన్ కొరకని 5 ఎకరాలు అలాట్మెంట్ చేయమని చెప్పేసి 7/12/2022లో మేము అప్పటికి దరఖాస్తు చేయడం జరిగింది. ఆ దరఖాస్తు ఇచ్చిన తర్వాత నారాయణఖేడ్ కాంగ్రెస్ నాయకులు సోకాల్డ్ చెప్పుకునేటోళ్ళు అది మాది వక్ఫ్ బోర్డ్ ల్యాండ్ మాది అని చెప్పుకునే నాయకులు పోయి అపోజ్ చేయడం మూలంగా అప్పుడు అది చెప్పాడు. ఆయన అప్పచెప్పలేదు. ఆయన సర్పంచ్ పీరియడ్ ఆయన అప్పచెప్పకపోతే నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఒత్తిడి తీసుకొచ్చి లేకపోతే దున్ని కబ్జా చేసుకుంటామంటే అప్పుడు భయపట్టి అది హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఆ భూములు కూడా కబ్జా చేసింది ఎవరంటే వీళ్ళే కాంగ్రెస్ వాళ్ళే కబ్జా చేశారు. శాంక్షన్ చేసినాను ఒక పెద్ద మనిషి చెప్పిండు 5 లక్షల 10 లక్షల 10 లక్షలని ఎంపీ గారు చెప్పిందట. దాని ప్రొసీడింగ్ కూడా చూపిస్తే మేము సంతోషపడతాం. మరి అదే మాదిరిగా ఏదైతే పాత కబ్రస్థాన్ ఉందో ఆ కబ్రస్థాన్కు 15 లక్షల రూపాయలు పెట్టి కాంపౌండ్ వాళ్ళు కూడా మంజూరు చేసి కాంపౌండ్ వాళ్ళు కంప్లీట్ చేయడం కూడా జరిగిందని చెప్పేసి తెలియజేస్తుంది. మంచి ప్రాపర్టీ అది ఉంచేసి ఏమంటే కమర్షియల్ ప్రాపర్టీ కిందకి వస్తుంది. రేపటికి వాళ్ళకి ఉపయోగపడుతుంది. వక్ఫ్ బోర్డు వాళ్ళకి ఉపయోగపడుతుంది కాబట్టి లోపలికి ఇచ్చేసి వేరే కమ్యూనిటీ కూడా ఇబ్బంది కాకుండా అది కట్టియాలని చెప్పేసి శాంక్షన్ చేపియాలి. శాంక్షన్ చేపించి కట్టియాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. స్థలంలో కబ్రస్థాన్ కొరకని 5 ఎకరాలు అలాట్మెంట్ చేయమని చెప్పేసి